నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. భీమవరం కలెక్టరేట్ లో అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్ రావు. విద్యా సంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో పిల్లలను విధిగా పాఠశాలకు పంపాలి. భీమవరం నియోజకవర్గంలో తల్లిదండ్రులకు హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. తనకు సంతోషి మాత గుడిలో పూజలు చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తానుకు ముళ్లపూడి ఐ సెంటర్ లో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆసుపత్రి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వి శంకర్నాథ్. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పిల్లల సంఖ్యను పెంచాలి. తణుకులో కార్యకర్తలకు సూచించిన ఐసీడీఎస్ ఆఫీసర్ ప్రమోదిని కుమారి. తాడేపల్లిగూడెం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. అధికారులకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రజా వినతులు స్వీకరించిన కలెక్టర్ మాధవీలత. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులు. సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విశ్వసనీయతను పెంచాలి. సిబ్బందికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలి. ఏలూరులో పేర్కొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేలు. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు అధికారులకు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలని అన్నారు. ముందుగా వాటిని క్షుణ్ణంగా చదివి ఖచ్చితమైన పరిష్కారాన్ని వేగవంతంగా చూపాలని అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 86 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు గ్రామ సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఆడపిల్లను పాఠశాలలకు పంపించడంపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొవ్వాడ, అన్నవరం, రాయలం గ్రామాల్లో సోమవారం విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. చెప్తే చెప్పారనుకుంటారు. ఇంట్లో ఏదైనా పంట పండితే ఆ పండిన వస్తువును పట్టుకెళ్ళి గురువు గారి చేతిలో పెట్టేవాళ్ళం. అంతేకాదు గురువు గారు ఒక వారం రోజులు క్లాసుకు రాకపోతే మేము బెంగ పెట్టుకునేవాళ్ళు. ఆ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయితే మేము ఏడ్చేవాళ్ళం, మాస్టర్ మీరు ఇక్కడే ఉండాలి, మాస్టర్ మీరు ఇక్కడే ఉండాలని. అటువంటి ఎఫెక్షన్ గురువులు పిల్లల మీద తీసుకురావాలి. క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు 10 మంది విద్యార్థులు రాకపోతే ఆ 10 మంది విద్యార్థులు ఎందుకు రాలేదు, ఆబ్సెంట్ వేయటం కాదు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి మళ్ళీ ఆ 10 మందిని తీసుకువచ్చి క్లాసులో కూర్చునేటట్టుగా చేయాలి. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు పాతూరులోని కొండాలమ్మపొంత రోడ్డులో వెంచేసి ఉన్న జై సంతోషమాత ఆలయంలో సోమవారం నిర్వహించిన వార్షిక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఆయన ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి తమరాపు రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ఈ పార్టీకి చెందిన తమరాపు పల్లపురావు, అన్నం కుటుంబరావు, అన్ని ఉదయలక్ష్మి, తమరాపు సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ కు చెందిన ముళ్లపూడి వెంకటరాయుడు ఐ సెంటర్లో నెలకొల్పిన అత్యాధునిక సోనోమెడ్ పరికరాన్ని సోమవారం ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వి శంకర్నాగ్ మాట్లాడుతూ ఎంతో ఖరీదైన ఈ టెక్నాలజీ వల్ల కంటి రోగులకు కలిగే మేలును వివరించారు. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రసిద్ధి చెందిన అడ్వాన్స్డ్ మోడల్ మిషన్ ను తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని అన్నారు. వెంకటరాయుడు ఐ హాస్పిటల్ తణుకు. ఇవాళ మనం లేటెస్ట్ ఏ స్కాన్ సోనోమెడ్ అనే లేటెస్ట్ ఫారెన్ మెడిసిన్ ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్ తెప్పించాం. దీనివల్ల మేచుక్క ఈజీగా ఐవల్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. దీంతోపాటు మనకి లేటెస్ట్ ఫ్యాకో మెషిన్, లేటెస్ట్ మైక్రోస్కోప్ ఉన్నాయి. హై డెఫినిషన్ సిర్రస్ జీస్ ఓసిడి, దీనివల్ల మనకి రెటీనా డిసీజెస్, ఎర్లీ డయాగ్నోస్ ఆఫ్ గ్లకోమా, ఇంకా మ్యాక్యులా డిజార్డర్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి తెలుస్తుంది. దీని ద్వారా మన ఇంజెక్షన్స్ కానీ లేజర్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక లేటెస్ట్ మెషిన్, తణుకులోనే అత్యుత్తమ మెషిన్ అన్నమాట. ఇది యాగ్ లేజర్ మెషిన్. దీని ద్వారా మనం ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటే లెన్స్ వెనకాల ఉన్న పొరను క్లీన్ చేయడానికి, గ్లకోమాలో యొక్క లేజర్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ధరలో చేయగలుస్తున్నాం కాబట్టి సామాన్యులందరూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆప్టోమెట్రిస్టులు వైవిఎస్ ప్రసాద్, ఎం అశ్విని, మార్కెటింగ్ ఇన్ఛార్జ్ కె నాగరాజు, సిబ్బంది ఏఎన్ ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల ప్రీ స్కూల్ పిల్లల నమోదును పెంచాలని తణుకు ఐసీడీఎస్ కు చెందిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం ప్రమోదిని కుమారి అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశించారు. తణుకు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సూపర్వైజర్ల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆటపాటల ద్వారా ఈ పిల్లలకు విద్య నేర్పించాలని, కనీసం 20 మంది వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. అలాగే బాలింత సంరక్షణపై అవగాహన కల్పించాలని ప్రమోదిని ఉద్బోధించారు. అంగన్వాడీ కేంద్రాల ప్రాజెక్ట్ మీటింగ్ పెట్ట కారణం ముఖ్యోద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లల్ని బరువు ఎత్తు చూసి వాళ్ళకి పోషకాహారం అందేలాగా చూడాలి. తర్వాత అదేవిధంగా హై రిస్క్ మదర్స్కి హెచ్బి చూసి వాళ్ళకి తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సంపూర్ణ పోషణ కిట్, ఎగ్, మిల్క్ కూడా వాళ్ళకి అందేలాగా చూడాలి. అదేవిధంగా ఇంటి దగ్గర వాళ్ళు ఆ ఫుడ్ వాళ్ళు ఒక్కళ్ళే తీసుకుంటున్నారా లేదనేది కూడా అంగన్వాడీ టీచర్లు కుటుంబం వెళ్ళినప్పుడు ఆ సర్వేలో మీరు తెలుసుకోవాలి. తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే ప్రీ స్కూల్ పిల్లల నమోదు
తప్పనిసరిగా 20 మంది నమోదు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాజరు తగ్గడానికి వీల్లేదు. 20 మంది నమోదు చేసుకొని మన కార్యక్రమాలన్నీ చేయాలి. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఏ అరుణకుమారి, కె కృష్ణకుమారి, సిహెచ్వి వెంకటలక్ష్మి, టీం లీడర్ కె నళినిరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.